హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము చూడండి, మార్కెట్లో ఫస్ట్ స్టాక్ మార్కెట్లో ఎక్కడ ఏ ప్రైస్ పాయింట్స్లో కొనాలి అనేది చాలామందికి ఒక కన్ఫ్యూజ్ ఉంటుందండి. అంటే యాజ్ అ స్టాక్ మార్కెట్ ఒక అనలిస్ట్కి ఉండాల్సిన కొన్ని లక్షణాలు చెప్తాను. జనరల్గా ఒక బుల్ మార్కెట్లోనే మనము అనలైజ్ చేయడం కాదు, బేర్ మార్కెట్లో కూడా, కన్సాలిడేట్ మార్కెట్లో కూడా మనము ఏ స్టాక్స్ని ఎక్కడెక్కడ కొనాలి, ఎందుకంటే అదే చాలా ఇంపార్టెంట్. బుల్ మార్కెట్ వచ్చి మార్కెట్ పైకి పోయేటప్పుడు అందరికీ తెలుసండి, కొంతమందికి తెలిసిపోద్ది, సార్ మార్కెట్ ఎట్ట బుల్లింగ్లో ఉంది, ఇట్స్ పైకి వెళ్ళిపోద్ది అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ అయితే బేర్ మార్కెట్లో ఏ స్టాక్స్ ఏ రేంజ్లో దిగుద్ది, ఎక్కడి దాకా రావచ్చు అనేది ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇంకోటి ఒక ఫియర్ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఉండే స్టాక్స్ అన్నీ అమ్మేస్తారు భయంతో, ఇంకా దిగిపోద్ది, ఇంకా టోటల్గా లాస్ అయిపోద్ది, అసలు ఈ షేర్ ఉండదు అని ఎన్నో మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ దేనివల్ల అంటే వీళ్ళకు ఒక ప్రాపర్ ఎంట్రీ ఛానల్ అనేది తెలియలేదు. స్టాక్ మార్కెట్లో ఎప్పుడండి అప్ సైడ్లో పర్ఫెక్ట్ టార్గెట్స్లో అమ్మాలి, డౌన్ సైడ్లో పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్స్లో కొనాలి. ఈ రెండు కానీ మనకు తెలిస్తే ఇక్కడ మనము స్థిరపడగలం, లేదంటే చాలా కష్టం. అది ఒకటి తెలుసుకోండి. ఎందుకంటే ఈ మార్కెట్ వచ్చి ఇట్స్ అ వెరీ వెరీ ఇంటెలిజెంట్ మార్కెట్. ఎందుకంటే 10 మంది డబ్బు తీసుకెళ్ళి ఒకరికి హ్యాండ్ ఓవర్ చేయాలి. అప్పుడు 10 మంది డబ్బు తీసుకెళ్ళి ఒకరికి మనం ఇవ్వాలంటే అప్పుడు మీరు మార్కెట్ ఎంత తెలివిగా వర్క్ చేస్తుంది మీరు ఆలోచించండి. అప్పుడు ఈ 10 మంది వచ్చి తెలివి లేని వాళ్ళ, ఇన్ఫ్యాక్ట్ అంతే, మార్కెట్టే తెలివైంది. కాబట్టి ఆ మార్కెట్తో మనం కాంపీట్ చేసేటప్పుడు మనం ఆ 10 మందిలో ఒకరిలో మనం ప్రాఫిట్ చేసే దాంట్లో మనం ఉండాలి. 1000 మంది అనుకోండి, 900 మంది లాస్ అవుతున్నారు, 100 మంది ప్రాఫిట్లో ఉన్నారంటే ఆ 100 మందిలో ఉండడానికి మనం ట్రై చేయాలి, వచ్చేయాలి ఆ 100 మందిలో. కొద్ది టైం పడుతుంది. అదేలాగానే స్టాక్ మార్కెట్లో కూడా ఏ స్టాక్స్ని ఎక్కడెక్కడ కొనాలి తెలుసుకుంటే ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ జర్నీగా ఉంటుంది. అది ఒకటే చెప్పగలం. ఇప్పుడు వచ్చి కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ మార్కెట్ కరెక్షన్లో మిదాని చూడండి, మిదాని ఈ స్టాక్ వచ్చి ఎన్ఎస్సి కోడ్ వచ్చి MIDHANI, మిదాని అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు $323 ఉందండి. చూడండి, 300. ఇది ఎక్కడి దాకా రావచ్చు డౌన్ సైడ్లో, మన పెట్టుబడి ఎంతెంత పర్సంటేజ్ వైజ్గా మనం కొనాలి. చూడండి, $323 ఉంది. ఇప్పుడు ఇక్కడ కొనకూడదు. డౌన్ సైడ్లో కరెక్షన్లో రావడానికి అవకాశం ఉండే ప్రైజెస్ వచ్చి $215 ఒక 30%, $115 ఒక 35%, 45లో ఒక 35%. ఈ ప్రైజెస్లోనే మనము ఎంట్రీ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 27వ వర్క్షాప్ అండి మనం జరుపుకుంటున్నాము. ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో జనవరి 25, 26 ఒక 2 రోజులు ఒక బ్యూటిఫుల్ అయిన వర్క్షాప్ అండి. రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి, నాకు రెగ్యులర్గా ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, నా బిజినెస్ నాకుంది, నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్యాసివ్ ఇన్కమ్ కోసం చాలామంది తిరుగుతున్నారు. కాబట్టి ఇలాంటి ఒక ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఇక్కడ ఈ 2 స్ట్రాటజీస్ నేర్పిస్తున్నామండి. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఇట్స్ అ వెరీ వెరీ అంటే ఎలా చెప్పాలంటే ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీస్. ఇట్స్ అ ప్రూవన్. ఇది వచ్చి ఒక సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాన్. మరొక స్ట్రాటజీ వచ్చి ఈక్విటీ బాటమ్స్.
ఎవ్రీ 20 డేస్కి ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి, ఈ 2 స్ట్రాటజీస్ మనం నేర్పిస్తున్నాము. జనవరి 25 అండ్ 26. ఇప్పుడు ఆల్మోస్ట్ 60% సీట్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా 40% ఉంది. కాబట్టి వెరీ లిమిటెడ్ సీట్సే బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. అది ఒకటే చెప్పగలను. ఇది ఎట్లా అంటే ముందుగానే మీకు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి, అవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని అక్కడికి రాగలరు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి, ఇప్పుడు ఈ స్టాక్ నేమ్ వచ్చి సూర్యోదయ స్మాల్ బ్యాంక్. ఇది వచ్చి ఎన్ఎస్సి కోడ్ కూడా SURYODAY, సూర్యోదయ అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 147 రూపాయలు ఉంది. అయితే ఈ స్టాక్ ఎక్కడి దాకా డౌన్ సైడ్ రావచ్చు అని చెప్తే మీరు కొద్దిగా కంగారు పడతారు. 75 రూపీస్ దాకా కూడా డౌన్ సైడ్లో రావచ్చు. అక్కడ మనము ఒక 50%, 50%, తర్వాత వచ్చి 30 రూపీస్ దాకా కూడా రావచ్చు. ఏదైనా చెప్పలేమండి, ఒక సందర్భం. అంటే నేను రావచ్చు అని చెప్తున్నాను కానీ 100% కాదు. బట్ ఏదో ఒక నెంబర్ మనకు తగిలిందంటే అది మన లక్, బై ఛాన్స్. మనం రాకూడదనే అనుకుంటున్నాం, పైకి వెళ్ళాలనే. బట్ ఈ కరెక్షన్లో మనం ఏం చేస్తాం చెప్పండి, ఒక్కొక్క స్టాక్ని మనం అలా ప్రిడిక్ట్ చేయాల్సి వస్తుంది. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, నిఫ్టీ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఆ డైరెక్షన్ ఎలా చేంజ్ అవుతుంది, ఎక్కడ ఏ మూమెంట్లో ఉంటుంది అని ఎప్పటికప్పుడు చాలా స్పష్టంగా మనము చెప్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం అదేలాగా బ్యాంక్ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, బ్యాంక్ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, ఈ 2 మనం లాంచ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అది కూడా మన సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్స్ ఇవి మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని తెలుసుకోవచ్చు. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి MGL. చూడండి, MGL ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు మనకి 1128 ఉందండి. నేనేమంటానంటే ఇక్కడ 30% బై చేసుకోవచ్చు. 1128 ఉంది, ఇక్కడ 30% బై చేసుకోవచ్చు. తర్వాత 980 రూపీస్లో ఒక 35%, తర్వాత 690 రూపీస్లో ఒక 35%. ఈ ప్రైస్ పాయింట్స్లో MGL బై చేసుకోవచ్చు. అది ఆ ప్రైజెస్కి వస్తే అది. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కాబట్టి గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్స్ వస్తుంది. అన్నిటికంటే మన గత 26 వర్క్షాప్ వాటి డీటెయిల్స్ అంతా మన గురుప్రసాద్ అకాడమీ వెబ్సైట్లో చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రతి వీడియోసు అది గ్యాలరీకి వెళ్ళి చూసారంటే అది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.